ఎందుకంటే సాధారణంగా ఇప్పటిదాకా సంస్థాగత నిర్ణయాలన్నీ పవన్ కళ్యాణ్తో మాట్లాడే నాదెళ్ల మనోహర్ నిర్ణయాలు తీసుకునేవాడు. ఆయన సొంతమేం కాదు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆయన రాసేవాడు కూడా అందులో. కాకపోతే ఒక అసంతృప్తి పెరిగిపోతున్నది ఏంటంటే క్రమంగా ఒక నెగిటివిటీ పెంచేశారు నాదెళ్ల మనోహర్ మీద. అతనే పార్టీని నాశనం చేస్తున్నాడు. ఏ లోపం వచ్చినా సరే సక్సెస్. ఇప్పుడు ప్రభుత్వం గనక సక్సెస్ అంతా తనేసుకుని ఫెయిల్యూర్ అంతా గనక ప్రతిపక్షం మీదకి ఎట్ట తోస్తుందో, ఇక్కడ ఈయన దాంట్లో ఏంటంటే సక్సెస్ ఏమో పవన్ కళ్యాణ్ ఇదే మనకి సినిమాల్లో ఉంటది కదా, సినిమా సక్సెస్ ఏంటంటే హీరో గారి గొప్పతనం, ఫెయిల్ అయితే డైరెక్టర్ గారి ఫెయిల్యూర్ అంటుంటారు. అట్లాగే ఇక్కడ ఏమవుతున్నదంటే సక్సెస్ అయితేనేమో పవన్ కళ్యాణ్ పేరు చెప్తున్నారు, ఫెయిల్ అయితేనేమో నాదెళ్ల మనోహర్ని తిడుతున్నారు వీళ్ళంతా. అది క్రమంగా ఒక అసంతృప్తి కూడా అవుతుంది. అది ఆయనకి ఇబ్బంది అవుతుంది, నాదెళ్ల మనోహర్కి ఇబ్బంది అవుతుంది, పవన్ కళ్యాణ్ కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఒక క్రెడిబిలిటీని ఒక చోట కొట్టేస్తున్నారు. ఇక అంతకుమించి వెళ్ళిపోతుంది, ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఆ పరిస్థితి చక్కదిద్ది కొంచెం నాదెళ్ల మనోహర్కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఇప్పుడు గాలి పీల్చుకొని ఇచ్చారు. ఇక్కడ దీంట్లో మీరు చూస్తే అందులో కనబడుతున్న పాయింట్, నేను స్వయంగా అని మాట్లాడుతున్నారు, చెప్తున్నారు, చూపెడుతున్నారు. రోజు కూడా స్వయంగా పవన్ కళ్యాణ్ గారి ట్విట్టర్ నుంచినే ట్వీట్లు చేస్తున్నారు. ఇదిగో జిల్లాకు ఒక కమిటీ, సెర్చ్ కమిటీ అని. సెర్చ్ కమిటీ ఏంటి నాకు అర్థం కాలేదు. నీ దగ్గర ఆ రిపోర్ట్ కూడా లేదా? ఇప్పుడు సెర్చ్ చేయడం ఏంది? అదే మరి ఇంకేంది అది? వీళ్ళు ఏమైనా అలా సెర్చ్ చేసేవాడు ఎవడన్నా పుడింగా? అది ఏమన్నా ఫస్ట్ నుంచి ఉన్నోడా? ఇదిగో పార్టీ